సార్ ఇక ఈ సెప్టెంబర్‌లో సినిమాల విషయానికొచ్చేసరికి 'పవన్ కళ్యాణ్' గారి 'ఓజీ' సినిమా పైనే అందరి కళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఎలా ఉన్నాయో మీకు తెలిసిందే. ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ అంతా కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది సార్. మరి 'ఓజీ' పైన మీ ఒపీనియన్ ఏంటి? ఓబీ వన్ ఆఫ్ ది హీరో. హ్మ్. హీరో సినిమా వస్తూ ఉంటే ఈ ఒక్క సినిమా ఏ హీరో సినిమా వస్తున్నా ప్రజల్లో ఉత్కంఠ ఉంటుంది. ఆ హీరో సినిమా పాపులర్ హీరో సినిమా. హ్మ్. పవన్ కళ్యాణ్ పాపులర్ హీరోనే కదా. హ్మ్. ఒకటి రెండు ఫ్లాపులు రావచ్చు కానీ బట్ ఈజ్ పాపులర్ హీరోనే కదా. హ్మ్. కనుక ఆటోమేటిక్గా ఉంటుంది. అదే స్పెషల్గా పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఓకే. ఎనీ హీరో ఫార్మిడబుల్ హీరో లైన్. దేవా దేవరాకు రాలేదా, మొన్న కుబేరాకు రాలేదా, హ్మ్. కుబేరా క్రేజ్ రాలేదా, అన్నింటికి వస్తుంటే ఇప్పుడు క్రిష్ సినిమాకి ఆల్రెడీ క్రిష్ సినిమాకి కూడా ఘాటీకి కూడా హ్మ్. మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. అవును. సో అలాంటి దీనికి ఎక్స్పెక్టేషన్ ఉంది. హ్మ్. ఈ సినిమా అన్నా హరిహర వీరమల్లా కాకుండా ఈ సినిమా అన్నా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ని సాటిస్ఫై చేస్తుందేమో చూద్దాం. ఎందుకంటే అతను రాజకీయాల్లోకి వచ్చి బ్యాలెన్స్ లేకుండా మాట్లాడటము, ఒక మాటకి నిలకడ లేకుండా మాట్లాడటం వల్ల హ్మ్. జనరల్ ఆడియన్స్లో కూడా వీక్ అయింది అతని ఇమేజ్. మామూలుగా ఇదివరకైతే ఎలక్షన్ అయిన తర్వాత బాగా అసలు అన్ని అబద్ధాలు అన్ని మాట్లాడిన మాట మాట్లాడకుండా ఒక మాట దేవుడి విషయం అవ్వచ్చు, కులం విషయం అవ్వచ్చు, మతం విషయం అవ్వచ్చు, గంజాయి విషయం అవ్వచ్చు, అమ్మాయిలు తప్పిపోయారన్న విషయం, అన్ని విషయాలు తప్పులే. అన్ని విషయాలు ఒక మాట్లాడేది ఒకటి, యాక్షన్ ఒకటి. సో ప్రజల్లో కూడా ఇన్ జనరల్ పబ్లిక్లో ఫ్యాన్స్ ఎట్లాగో ఏ సినిమా అయినా మొదటి షో బాగుంటే చూస్తారు, లేకపోతే ఏ సినిమా అయినా చూడరనుకో. వాళ్ళ హడావిడి తప్పితే జనాల్లో కొంచెం, అందుకని పిక్చర్స్ ఎంత బాగుంటే తప్పితే ఏమాత్రం వీక్గా ఉన్నా ఈయన షూటింగ్లు హడావిడి మరి రాజకీయ హడావిడిలో దానిలాగా ఆ సినిమాలాగా హడావిడిగా ఏమైనా చేశారా, లేదా బాగా రెగ్యులర్ దీంతో చేశారు చూడాలి. హ్మ్. ఓజీ ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది. ఓజీ 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 అని ఊరుస్తున్నారు. హ్మ్. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని కోరుకుంది. ఎందుకంటే సినిమా అనేది ఒక పవన్ కళ్యాణ్ కోసం కాదు కదా. ఆ తీసిన ప్రొడ్యూసరు, ఆ కొన్న డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, ఇంతమంది దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళందరూ బాగుపడాలి కదా, బాగుపడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అవును. కనుక సినిమా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి, బాగుండాలని కోరుకుందాం. ఓకే. బాగుంది. ఆ ఒక్క పవన్ కళ్యాణ్ మీరు అడిగేది ఎట్లా ఉంది, అసలు ఏ సినిమాకి ఎవరు ఎక్స్పెక్టేషన్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ప్రపంచం అంత బిల్డప్ వద్దు. ఓకే. పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫార్మిడబుల్ హీరో. సో అందరు హీరోలకి, సక్సెస్ఫుల్ హీరోకి, మంచి ఫామ్ లో ఉన్న హీరోకి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందో అలాగే ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఓకే. ఇతనికే ఉంది, ఈ సినిమాకే ఉంది, దీనికి మించి అని ఇంత బిల్డప్ వద్దు అనవసరం. ఆ బిల్డప్ ఎక్కువ ఇవ్వటం వల్ల ఆడియన్స్ లో ఏదో ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, డిసప్పాయింట్ అవుతారు. ఓకే. అది సార్ ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ టీజర్లు గానివ్వండి, సాంగ్స్ గానివ్వండి, అందులో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అంటే ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు కనిపించారని కూడా అంటున్నారు. మీకెలా అనిపించాయి సార్? మామూలుగా ఉంది. పవన్ కళ్యాణ్ కొత్తగా స్పెషల్ బాడీ లాంగ్వేజ్, అదే స్టైల్. హ్మ్. ఏమి కొత్త క్యారెక్టర్ ప్రకారం చేస్తున్నాడమ్మా. హ్మ్. ఏదో పవన్ కళ్యాణ్ కదిలితే గొప్పగా కదిలాడు, కూర్చుంటే గొప్పగా కూర్చుంటాడు. యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్, డైరెక్టర్ ఎట్లా క్యారెక్టర్ మలిచాడో హ్మ్. ఆ క్యారెక్టర్ తగినట్టు చేశాడు అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ మోల్డింగ్ ఉంది. ఆ మోల్డింగ్ బట్టే గెటప్, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి. హ్మ్. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ డైరెక్టర్. ఒక డైరెక్టర్, కథకుడు దాన్ని ఎట్లా మలిచారు ఆ పాత్రని, హ్మ్. ఆ పాత్రని మలిచిన విధానము, ఈయన ఆ హీరో ఎంత బాగా చేశాడు అనేది లెక్క. ఓకే. అది చూస్తూ ఉంటే, ట్రైలర్ చూస్తూ ఉంటే ఆ మలిచిన దానికి హీరో బాగానే బ్లెండ్ అయ్యాడు అనేది అనిపిస్తుంది. హ్మ్. బాగా బ్లెండ్. ఇప్పుడు హరిహర వీరమల్లు బ్లెండ్ అవ్వలేదు కదా. హ్మ్. ఆ క్యారెక్టరైజేషన్ వేరు, పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ వేరు. అవును. చాలా క్యాజువల్ చేశాడు. అదేమో ఒక డైనమిక్, దాంట్లో చాలా క్యాజువల్, ఈజీగా, సింపుల్ గా సో అందువల్ల మ్యాచ్ అవ్వదు అది. హ్మ్. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ కొంచెం మ్యాచ్ అవుతుంది. ఆ డైమెన్షన్స్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ లుక్స్ మ్యాచ్ అవుతుంది. దానికి తగినట్టు చూద్దాం. ఓకే. అండ్ ఇంకా సెప్టెంబర్‌లో ఇంకో మంచి సినిమాలున్నాయి సార్. 'ఘాటి' ఉంది, 'మిరాయి', 'కిష్కింధాపురి', 'మద్రాసి', 'కాంతా' అని 'దుల్కర్ సల్మాన్' ఆల్రెడీ గారిది. ఇవాళ హ్మ్. రిలీజ్ కదా రేపు రిలీజ్. మద్రాసి. 'మద్రాసి' వాళ్ళ రేపు 'ఘాటి'. సో ఎలా ఉండబోతుంది సెప్టెంబర్ మంత్ సినిమా లవర్స్‌కి? సినిమా లవర్స్ కి నా ఉద్దేశం ఘాటి. హ్మ్. ఎందుకంటే క్రిష్
చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాడు. అవును. ఖచ్చితంగా ఒక కసి మీద తీసి ఉంటాడు. చాలా జాగ్రత్త పడి ఉంటాడు. చాలా కష్టపడి ఇక్కడ ఒక మైనస్‌లో నుంచి వస్తున్నాడు. ఉమ్, క్రిష్ ఆ టైంలో బ్యాడ్ పీరియడ్ అని ఆ సినిమా ఒకటి హీరోయిన్ అమ్మాయిది పోవటము, ఇది మానేయటము, ఒక ఒక డిస్టర్బ్డ్ పీరియడ్‌లో నుంచి బయటకు వచ్చాడు. వచ్చి చేస్తున్నాడు కానీ ఖచ్చితంగా కొంచెం క్రియేటర్ కనుక మంచిగా పకడ్బందీ చేసి ఉంటాడు. ఘాటి బాగుంటుంది. ఇప్పుడు 'ఓజీ' డెఫినెట్‌గా కష్టపడుంటారు. ఇప్పుడున్న ఆల్రెడీ వాళ్ళ మంచి సినిమా వస్తే పవన్ కళ్యాణ్‌కి సినిమా బాగుంటే ఉమ్, బాగా ఫుల్ స్వింగ్‌లో వెళ్తుంది. ఓకే. మాస్ హీరోనే కనుక మాస్ హీరోలకి ఏంటంటే బాగుంది అన్న మాట వస్తే లేపుకెళ్ళిపోతుంది. పర్వాలేదు అంటే తప్పింది. బాగుంది అన్న మాట వస్తే ఓజీకి బాగుంటుందని వచ్చేటట్టు కనపడుతుంది. ఆ ట్రైలర్ చూస్తుంటే బాగుంది అనిపిస్తుంది. ఉమ్, అంటే టాప్‌కి వెళ్తుంది. ఓకే. ఇప్పుడు మిగతా 'కిష్కింధకాండ' ఉంది. ఉమ్, అది చూడాలి. అది వెయిట్ అండ్ సీ సినిమా. మీరు 'మదరాసి' ఇవాళ రిలీజు. ఉమ్, సో ఇవన్నీ చూస్తా ఉంటే ఎక్స్‌పెక్టెడ్ సినిమాసే. బాగుంటాయి అనే ప్రజలు ఎదురు చూస్తున్న సినిమాలు. నా ఉద్దేశంలో ఈ సినిమాలు అన్నీ బాగుండాలి. ఓకే. అన్నీ బాగా ఆడాలి. బాగా ఆడుతూ ఉంటే వాళ్ళు ఎవరో మన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ సర్వైవ్ అవుతారు, సేవ్ అవుతారు. ఉమ్, సేవ్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. ఓకే.